కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏమిటి కౌశిక్ రెడ్డి గారి స్థానికత అంటే రేవంత్ రెడ్డి గారు ఏమో బతకడానికి వచ్చిన వాళ్ళే ఓట్లు వేసారంటాం. అలాగే అసలు ఫిరాయింపులు వీటి మీద రేవంత్ రెడ్డి గారు భిన్నంగా మాట్లాడటం, ఒక పిఎస్సి చైర్మన్ పదవిని అసలు అపోజిషన్ వాళ్ళు రాసిన లెటర్కి అనుగుణంగా ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవటం. గాంధీ గారేమో ఆ పేరు పెట్టుకుని అబద్ధాలు చెప్పటం, ముందేమో కాంగ్రెస్లో ఉన్నాను తర్వాత బీఆర్ఎస్లో ఉన్నానని. ఏంటి గందరగోళం? పైగా గాంధీ గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేయకపోవటం, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయటం, గాంధీ గారు అట్లా దండయాత్రకి వెళ్ళారనేటువంటి బాధ పాయింట్ ఏంటి? ఇవన్నీ ఇట్లా చేయటం పద్ధతేనా? మరోవైపు హైడ్రా పేరుతోటి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు తన అభిప్రాయాలు మార్చుకున్నారా? అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడేమో ఇట్లా కూలుస్తారా డ్యామ్ డూమ్ అన్న ఆయన, ఇప్పుడేమో కోల్చాల్సిందే అంటున్నట్టుగా వస్తున్నాయి. వీటన్నిటి మీద మీరు సమాధానం చెప్పండి. కొమ్మినేని గారు నమస్కారం. ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. మిత్రుడు వెంకట్ దానికి సమాధానం ఏంటంటే డెఫినెట్ గా త్వరలోనే అవకాశం వస్తుంది కాబట్టి దాని మీద ఏం నేను తొందరపడాలి. కంగ్రాచులేషన్స్ ముందే చెప్పొచ్చా? చెప్పదు కాదు, వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు అన్నారు కదా మూవీ దాన్ని ప్రమోషన్ దాని ఇంటర్నల్ ఇష్యూస్ మీద కొంచెం ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి. హీరో పాత్ర మీరు వేస్తుంది సార్? హీరో పాత్ర వేస్తున్నారా? అది హీరోనే కదా, లీడ్ రోల్ అనాలి. హీరో ఉంది సార్, అందరి మామూలు లీడ్ రోల్ అంటే నా బేస్డ్ గానే సెమీ బయోపిక్ గా ఉంటది అది. సో నా కథతోనే ఉంటది. కొంచెం జాతీయ రాజకీయాల మీద ఆ పనన్నా ఈ 5-6 నెలలు చేసుకుంటున్నా. అందుకని మిత్రుడు వెంకట్ కన్సర్న్ కు థ్యాంక్స్. తర్వాత ఇప్పుడు మీరు అన్న దాంట్లో డెఫినెట్ గా రాజకీయం నడుస్తున్న దాన్ని ఒక న్యూట్రల్ ఎనలిస్ట్ గా చూస్తే మాత్రం మీరు ఎవరికి సమాధానం చెప్పలేము. ఇప్పుడు మీరే మమ్మల్ని అనొచ్చు, ఇంకెవరైనా న్యూట్రలిస్ట్ ఉన్నా కూడా మమ్మల్ని అనొచ్చు. ఏంటి భాజపా అదే చేసింది, బీఆర్ఎస్ అదే చేసింది, కాంగ్రెస్ అదే చేస్తుంది, తేడా ఏంటి అని. దీంట్లో పద్ధతి ప్రకారం నడుస్తున్న దాన్ని గమనిస్తలే ఇద్దరు మిత్రులు కూడా, చాలా మంది కూడా. అంటే టిట్ ఫర్ టాట్ అనేది ఒక టాక్టిక్, అది వేరు. అంటే మీరు చేసింది కాబట్టి మేము చేసింది అనేది. ఎందుకు బీఆర్ఎస్ తో 39 సీట్లు ఉన్నా, అంత బలంగా పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ తో ఎమ్మెల్యేలు ఉండలేకపోతున్న వైనాన్ని గమనించాలి. అది రాకేష్ గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, లేదంటే మిత్రుడు హరీష్ రావు గాని. అంటే మీరు పదవులు ఇస్తామంటే అట్రాక్ట్ అవ్వట్లేదా? పోతారం శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు స్పీకరు, ఆయన కాంగ్రెస్ వాళ్ళని విలీనం చేసుకుని పొమ్మన్నాడు మిమ్మల్ని. ఇప్పుడు ఆయనే పార్టీ మారాడు, ఆయనకి మీరు పదవి ఇచ్చేశారు, ఈయనకేమో పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. ఇంకో ఇప్పుడు మీకు ఇంక ఇంటర్నల్ గా కొన్ని జరుగుతున్నాయి. కనుక ధరిస్తే మీకు మీ బ్రేకింగ్లు, ప్లేట్ బ్రేకింగ్లు, బిగ్ బ్రేకింగ్లు అన్ని వస్తాయి. ఇప్పుడు ఒకటి చెప్పరాదు, ఒకటి చెప్పండి ఏదైనా బ్రేకింగ్. ఏముంటది చెప్తున్నా. చాలా మంది ఆ లైన్ లో ఉండి దాన్ని ఆపడానికి ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న పొలిటికల్ డ్రామా తప్పితే, నేను ఒక మాట అడుగుతా, మీరు సీరియస్ గా గమనించండి. కౌశిక్ రెడ్డికి ఈ దాంట్లో జాయిన్ అవుతున్న దానికి ఇంత పట్టింపు ఉన్నది కదా, ఏ హోదాలా అని అంటే ఎమ్మెల్యే నా పార్టీ. ఎందుకు కేసీఆర్ స్పందించడు, ఎందుకు కేటీఆర్ స్పందించడు, ఎందుకు హరీష్ రావు స్పందించడు? ఇది ఈయన తలకాయ ఎత్తుకున్నది ఎందుకు అంటే అసెంబ్లీలో మాత్రమేమో ఉంటే ఆ ఇద్దరు, ఒకవేళ వస్తే కేసీఆర్ రేపు మాట్లాడతాడేమో. కానీ కౌశిక్ రెడ్డికి దీన్ని ఆపాదించడం వెనుక ఉన్న అతిశయోక్తి ఏందని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు? వాళ్ళు చేస్తే నైతికత అనిపించదు కాబట్టి, చేసింది వాళ్ళే కాబట్టి ఒక ఫ్రెష్, నేను నా దృష్టిలోనైతే కౌశిక్ రెడ్డి ఒక బాధితుడనాలను, లేకపోతే ఒక పావు అనొచ్చు, పావుగా వాడుకుంటున్న వైనం. ఆయన ఇప్పుడు గతంలో కూడా ఉన్న దుందుడుకున్నది కదా, మన గవర్నర్ గారిని అన్న మాట కావచ్చు, లేకపోతే ఇతరత్ర మహిళల మీద చేస్తున్న అంశాలు, అవన్నీ పట్టించుకోకుండా మొండిగా పోగలడు కాబట్టి ఇలా కౌశిక్ రెడ్డి బలవుతున్నాడు. దీంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరండి ఇలా టీడీఎల్పీని మర్జీ చేసుకున్నది? ఎవరు సిఎల్పిని మర్జీ చేసుకున్నది? ఏం తక్కువ వచ్చిందని 88 సీట్ల తర్వాత సిఎల్పిని మర్జీ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మేము మొత్తుకున్నాం, అరే పార్టీనన్నా బతకనియండి, నీ అమ్మ మీరు 88 సీట్లు వస్తే మీరు ప్రజల ఆశీర్వాదం ఉంటే పెద్ద ఎత్తున మీరు పాలించుకోండి, కానీ మా పార్టీని ఎందుకు నాశనం చేస్తున్నారంటే విన్నరా వాళ్ళు? ఏంటండి వాళ్ళని ఆపుకోమనండి, వస్తా అంటే వద్దంటామా అనండి. మరి ఇప్పుడు ఆపుకోండి. ఇలా కేసీఆర్ గారు బయటికి రాకుండా అదేదో రాజరికంలో వస్తే కేసీఆర్ వస్తేనే అవుతుంది. ఒక మిత్రుడు అంటున్నాడు, కేసీఆర్ వస్తేనే రాజకీయాలా చేసుకోరాదు, ఏమవుతుందండి?
ప్రతిపక్ష నాయకుడు కనీసం వరదలు వస్తే రాడు, బాధలు వస్తే రాడు, చెప్పుకుంటానికి లేడు. కేటీఆర్ బాధలు చెప్పుకుంటానికి లేడు, హరీష్ రావు బాధలు చెప్పుకుంటానికి. ఎమ్మెల్యేలు ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా వాళ్ళతో ఉండి ఈ 5 సంవత్సరాల పాటు ఊడిగం చేసే ఓపిక లేదు చాలా మంది ఆ ఉద్దేశంతోనే వస్తున్నారు. సరే, ఏ రూట్ లో వస్తున్నారు? వయా విజయవాడ నుంచి వస్తుండ్రా, వయా ఢిల్లీ నుంచి వస్తుండ్రా, వయా బెంగళూరు నుంచి వస్తుండ్రా, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. గెలిచిండ్రు కదా, వాళ్ళ పానాన వారు బతకాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో కూర్చుంటే బాబుమార్దులే కొట్టాడుకుంటే ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు దయాకర్ గారు. మీరు చెప్తుంది మొత్తం మీరు డైవర్ట్ చేస్తూ తెలివిగా మాట్లాడుతున్నారు, మాకు అర్థమవుతా ఉంది. మీరు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. వయా విజయవాడ వస్తున్నారు అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ చంద్రబాబుతో మాట్లాడుకుని మీ దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారికి సిఫారసు చేసుకుని చేస్తున్నారు. సో బీజేపీ కాంగ్రెస్ మధ్య సంబంధాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీ జిల్లాకే సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దంపతులు కూడా మన ఈయన దగ్గరికి వెళ్ళారంట, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు. ఏమిటా రహస్యం? ఇప్పుడు ఆయన సీనియర్ నాయకుడు, సౌత్ ఇండియాలోనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో చాలా బలమైన నాయకుడు. ఏదైనా అవసరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి 2 కాన్స్టిట్యుయెన్సీలు, కోదాడ తర్వాత హుజూర్ నగర్, 2 విజయవాడకు, ఖమ్మం జిల్లా, మన కృష్ణా జిల్లాకి, ఇటు గుంటూరు జిల్లాకి ఆనుకునే ఉంటాయి. ఆ పరిస్థితిలో కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బార్డర్ ఇష్యూస్ కూడా కాదు, కృష్ణపట్టి ఆ ప్రాంతంలో అంతా కూడా 2 ప్రభుత్వాలు కలిసి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కొన్ని రిక్వెస్ట్ కు పోవచ్చు. కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అన్నది, దాన్నే కాంట్రాస్ట్ చేయకుండా చెప్తా వినండి. ఎక్కడి నుంచి పోయిన రాజకీయాల్లో వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే, వాళ్ళ మనుగడను కొనసాగించడమే లక్ష్యంగా మారుతున్నది. అంటే ఇందాక ఆయన చెప్పాడు కదా, చంద్రబాబు గారిని కలిసిన తర్వాతే గాంధీ, ప్రకాష్ గౌడ్, ఇంకో ఆయన ఎవరు మంచిగుంటే, ఇప్పుడు మీకు ఎవరైనా మంచిగుంటారు అనుకోండి, కొమ్మినేని గారి సహకారం కూడా తీసుకోవచ్చు. గతంలో రేవంత్ రెడ్డి గారు మీరు ఆత్మీయులుగా ఉన్న పరిస్థితి కూడా తెలుసు. ఆ సంబంధంతో నాన్న నేను వస్తా పార్టీలో జాయిన్ అయితే కూడా రావచ్చు. కానీ చేరికల విషయంలో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయనే విషయాన్ని గమనించట్లేదు మీరు. జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ ను చూడండి, ఇటు గద్వాల ఎపిసోడ్ ను చూడండి. ఎవరైనా వస్తారంటే ఇక్కడ కార్యకర్తలు, ముఖ్య నాయకులే అపోజ్ చేసే స్థితిలో కూడా ఉన్నాం మేము. ఎందుకనంటే మళ్ళీ వచ్చి వాళ్ళ మీదనే కొట్లాడి. రైట్, ఓకే, ఈ జనరల్ గా మాట్లాడుతున్నారు. ఓకే, తెలివిగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండింటికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఒకటి, పిఎస్సి చైర్మన్ ఇవ్వటం ధర్మమేనా? అట్లా ఒకటి. 2, కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి గాంధీ గారిని హౌస్ అరెస్ట్ చేయకుండా దండయాత్రకి పోలీసులు ఎట్లా అనుమతిస్తారు? ఈ రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని బీఆర్ఎస్ అంటోంది. ఒక మాట ఇప్పుడు ఏమంటే, ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా కావచ్చు, గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా కావచ్చు, ముఖ్య నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీదనే టార్గెట్ చేస్తారు. నేనంట కౌశిక్ రెడ్డి గారు ఏంటిది, అది మన చీర గాజులు చూపించడాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒకసారి చూడండి. అది తప్పు కావచ్చు, కానీ మీరు ఇంటి మీద దాడి చేయడం తప్పు కదా. ఇక్కడ ఇప్పుడు ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేయాలి కదా, ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేయాలి కదా. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారంట కదా, చీరలు పంపుతాను అదని. ఆ రోజు చర్చ అయింది. మీరు ఇక్కడ చూడండి, కౌశిక్ రెడ్డి గారికి ఇంత కోపం ఉంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడే 12 మంది ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు కౌశిక్ రెడ్డికి కోపం రాలే. విచిత్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, రాళ్ళదాడి చేసింది ఎవరు? అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాడు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఉండాలనుకున్న, నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, ఇయ్యలేకపోయిండు. భవిష్యత్తులో ఇస్తాడని చెప్పి నాకు కాంగ్రెస్ పార్టీ ఆత్మ, కాంగ్రెస్ పార్టీ జీవం అన్నాడు, పోయిండు. పోని ఇక్కడ ఉండి మన గాంధీ గారు నిన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు. మీరు బాత్రూమ్లలో పోయి అక్కడ జరిగేవన్నీ కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ అధికార పక్ష నాయకులకు అందించి కోర్టుగా మారి ఢిల్లీకి, హైదరాబాద్కు తిరిగి 10 మంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తామని బేరం చేసి అని చెప్పి అన్నాడు. 10 మంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తా అంటే ఎమ్మెల్సీ ఇచ్చి విప్పించిండ్రేమో మరి. ఇలాంటి కోవర్ట్ ఆయన మాట్లాడేసరికి ఆయన కోపం వచ్చింది. సరే, మొన్నటి దానికి ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అప్పుడు ఎందుకు ఆంధ్రోడు కాలేదు? బతికొచ్చిండోడు ఎందుకు కాలేదు? ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే, పదవికైనా కనీసం గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి కామెంట్స్ లో ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నట్టు మనం సమర్థించాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతంగా చేసుకున్న వాటి విషయంలో. మీరు అన్నారు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అనేది ఎంత మేరకు అని. రాజ్యాంగబద్ధంగా అపోజిషన్ కి ఇస్తారు, అందుకని ఆయన కాంగ్రెస్ కాకుండా నేను ఇంకా బీఆర్ఎస్ అని అన్నది అబద్ధం అనే దాని దగ్గర. కానీ మీరు ఏకంగా 2 సార్లు మంత్రులను చేసిండ్రు. మీరు ఇప్పటికీ స్పీకర్ లిస్ట్, మీకు వాళ్ళకి తేడా లేదు. బతకడానికి వచ్చిన వాళ్ళు అన్న పదం రేవంత్ రెడ్డి గారు వాడటం ఎట్లా తప్పు కదా. బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు. ఇది
మీకు మద్దతు ఇచ్చే పత్రికే రాసింది ఆయన అట్లా అన్నాడని. సార్ ఇక మాకు మద్దతు ఇయ్యని ఎవరికి మద్దతు ఇయ్యని నేను ఒక మాట అయితే అంట సార్, ఎవ్వరు కూడా ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడ బతికినా బతకడానికంటే అనే హక్కు రాజ్యాంగబద్ధంగా లేదు. ఓకే, ఇప్పుడు ఇన్ని సార్లు ఆయన పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ, ఇప్పుడు చాలా మంది ఆంధ్ర మూలాలు ఉన్న మిత్రులు వాళ్ళకి ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ ప్రాంతం ఏందో తెలియదు కూడా, వచ్చి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి హైదరాబాద్ నాది అంటూ ఇంకో ఊర్లో వాళ్ళకు కనీసం సెంటు జాగా కాదు కదా, వాళ్ళకి అడ్రస్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం బతుకొచ్చిన వాళ్ళని బతుకొచ్చిన వాళ్ళన్నా ఆంధ్రోళ్ళన్నా కూడా అసలు ఆంధ్ర ఏంది తెలంగాణ ఏంది, ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియాగా మారిపోయింది. రేపటి రోజున మీరు చూడండి భారతదేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా వస్తుంది. కానీ ఇది నేనేం సగ చెప్పడానికి చెప్పట్లేదు. అయితే మీరు పద్ధతిగా మాట్లాడారు, ఏ మాటగా పద్ధతిగా మాట్లాడారు. మరి రేవంత్ రెడ్డి గారికి మీ మీద కోపం వస్తే వచ్చే పదవి ఏమన్నా ఆగుద్దేమో జాగ్రత్త. అట్లా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంటంటే నేను అది ఒక్కోసారి ఫ్లోలో జారిందా లేదా అనే విషయం నేను ఇంకా గమనించలేదు, కానీ చూస్తా. ఒక మాట ఏంటంటే బతుకొచ్చినోళ్ళు ఆంధ్రోళ్ళు లేకపోతే ఇంకా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మనము వాడితే ఇంతకంటే రాజకీయ దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. అది ఎవరైనా సరే, ఎందుకు ఈ వలసలు బతుకొచ్చి ఇదంతా కూడా పాతకాలపు ఇప్పుడు అరిగిపోయిన రికార్డు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రజలు చాలా ప్రేమగా ఉన్నారు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే కల్చర్ వచ్చింది. కాబట్టి ఇంకా ఆంధ్ర తెలంగాణ మధ్యన పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి పాత్ర ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, వాళ్ళు చెయ్యలేక నైతికత మేము ప్రశ్నిస్తే సమాజం మీరేం చేసిండ్రంటారని ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఎంటర్ చేసిండ్రు, అంతే తప్ప ఇప్పుడు ఏంది ఇవాళ ఒక గొడవ కాదు. మీరు స్ట్రైట్ గా సమాజం చెప్పట్లా. హౌస్ అరెస్ట్ కౌశిక్ రెడ్డిని ఎందుకు చేశారు, గాంధీ గారిని ఎందుకు చేయలేదు? అనవసరంగా రచ్చరచ్చ చేసి ఊరంతా గందరగోళం, టీవీల్లో పొద్దున్నీ సాయం దాకా అదే నడిచింది కదా. ఇప్పుడు గాంధీ గారి ఆక్రోశం వెనుక ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ పోతా అంటాడు సార్, ఏం చేస్తాం? ఈయన సొంత ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మళ్ళీ వాళ్ళిద్దరు కూడా సమానం చెబుతారు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడాలి. ఫైనల్ గా ఒక మాట, హైదరాబాద్ వల్ల లాభమా నష్టమా? హైదరాబాద్ లాభమా నష్టమా? ఇవాళ జరిగే ఎపిసోడ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఇవాళ కొట్లాటలు వద్దు, మళ్ళీ ఇంటి మీదకి పోతే మళ్ళీ అదొక అరెస్టులు, మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లు, మళ్ళీ కరెక్టే అంటారు. సమాధానాలు చెప్పు. ఇప్పుడు వచ్చింది అనుకోండి, నేను ఒక మాట గొడవ అయితే ఓకేనా, గొడవలు చేసుకుంటే కొట్లాడుకుంటే నిన్న జరిగిన దానికి మీరు అందరు బాధపడుతున్నారు కదా, మరి ఇవాళ కూడా జరుపుకొని బాధపడుకుందాం, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే. ఇది దాడుల సంస్కృతి కాదు. అసలు విషయాన్ని తప్ప మిగతా అంతా తెలివిగా తప్పించుకుంటున్నారు.